వాళ్ళకి తల్లివనం వచ్చిందా గ్యాస్ సిలిండర్ వస్తుందా? ఇవన్నీ కూడా చదవండి. ఇవన్నీ చేసినాం. మనం ఎన్ని కష్టాలున్నా రాష్ట్రాన్ని సర్వే చేసేదానికి ఒక చంద్రబాబు గారు ఒకటే పాజిబుల్. అందుకని ఇవన్నీ చదివితే మీకు అర్థమవుతుంది. పెన్షన్ 4,000 ఇండియాలో ఎక్కడలే, మన రాష్ట్రంలో ఒకటే ఉండేది. హైయెస్ట్ పెన్షన్ ఇచ్చేది మళ్ళీ పక్కన రాష్ట్రంలో తల్లి వందనం ఇది చెప్తే అసలు వాళ్ళకంతా అర్థం కాదంటే ఇట్లా కూడా ఉంటాయి స్కీమ్స్. ఇట్లాంటివన్నీ మన రాష్ట్రంలోనే జరుగుతుంది. అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమ మీ గ్యాస్ ఏమైనా పెట్టుకున్నారా? కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మా ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందని చెప్పేసి మేము వీధుల్లోకి రావడం జరిగింది. మీరు ఒకసారి గమనించాలి. కర్నూలు పట్టణ ప్రజలతో ఒకసారి గత ప్రభుత్వంలో ఏ రోజైనా కూడా ఒక సంవత్సరం మేము చేశాము, మీకు ఏం కావాలని చెప్పి దాఖలా ఎక్కడా లేదు. మీరు ఒకసారి ఆలోచించండి. ఒక సంవత్సరం లోపల విధ్వంసమైన రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టేసి మీరు, ఎందుకంటే ఒక 1 year లోనే ఈ పెన్షన్ స్కీమ్ తీసుకోండి. ఒకసారి 4,000 రూపాయలు మీకు దేశంలో ఎక్కడ ఇవ్వలేదు. అది స్వయంగా ముఖ్యమంత్రి వాటిలో ప్రతి నెల ఇస్తా ఉన్నారు. నిన్న వాతావరణం బాగాలేకున్నా కూడా ఈస్ట్ గోదావరికి పోయి సార్ స్వయంగా ఇచ్చారు. ఈ విధంగా పెన్షన్ స్కీమ్, పెన్షనే కాదు, ఉచిత ఇసుక అయితేనేమి, మీకు రైతులది, ఎస్పెషల్లీ రైతులది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితేనేమి, గ్యాస్ అయితేనేమి. గ్యాస్ మీరు ఇప్పుడు నేను తిరుగుతా ఉన్నాను సందులో, ప్రతి ఇంటికి తిరుగుతా ఉంటే ప్రతి ఒక్కరు మా ఇంటికి గ్యాస్ వచ్చిందని చెప్తారు. మాకు చాలా సంతోషం. అంటే పథకాలు ఎంత పారదర్శకంగా వస్తున్నారు. ఇంకోటి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి వచ్చింది. ఏదో అరాకొర గ్రీవెన్సెస్ గురించి ఏమైనా అడ్రస్ చేస్తున్నారు? గ్రీవెన్సెస్ ఏమైనా వస్తుంది? ఆ గ్రీవెన్సెస్ పబ్లిక్ నుంచి ఏమొస్తున్నాయంటే ఈ మేనిఫెస్టోలో భాగంగా అన్ని క్లియర్ చేస్తున్నారు ఆల్మోస్ట్ అని చెప్తారు. మాక్సిమం 90% అయిపోయినాయి ఇప్పటికే. గ్రీవెన్సెస్ లో భాగంగా ఏమంటే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు, వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే చిన్న నీటి సమస్యలు. ఇందాక మీరు ఒకటి చూశారు, ఇదే వేదికలో ఇదే సందర్భంలో మీరంతా మీడియా పత్రికలు అంటే ఆ కరెంటు పోల్ సార్ మాకు 30 ఏళ్ల నుంచి ఎవరు మార్చలేదంటే టీజీ భరత్ గారు మినిస్టర్ అయిన తర్వాత వచ్చినాక వెంటనే చేశారని చెప్పి వాళ్ళు సగర్వంగా చెప్పుకుంటారు. అలా పోల్స్ కూడా చూపించడం జరిగింది. కాబట్టి గ్రీవెన్స్ అంటే ఇవే మా సందులో ఉన్నటువంటి, ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో మరుగు నీటి కాలువలు అయితేనేమి, నీటి సమస్య అయితేనేమి, ఈ ఎలక్ట్రికల్ సంబంధించిన వైర్లు అయితేనే చిన్న సమస్యలు వాళ్ళకి. అంటే మేనిఫెస్టోలో అన్ని ఆల్మోస్ట్ ఆల్ చేశారు సార్ మీరు. ఈ చిన్న సమస్యలు అంటే అవి కూడా ఏమైనా ఉంటే కూడా వాళ్ళు ఇప్పుడు నోటిఫై చేసుకోవడం జరుగుతుంది. అధికారులకు ఆదేశాలు ఇస్తాం త్వరలోనే. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కూడా కంప్లీట్ చేస్తాం. అంతేగాక మీరు కూడా మీడియా పత్రికలు ఒకసారి ఆలోచించాలి. సంవత్సరం లోపలనే, ఒక సంవత్సరం అయిన తర్వాత ఒక ఎంపీ అయితేనేమి, ఒక మినిస్టర్ హోదాలో సార్ అయితేనేమి సందులోకి వచ్చి అయ్యా మీ పరిస్థితి ఎలా ఉందని అడుగుతా ఉంటే, గత ప్రభుత్వం మీరు ఏనాడైనా చూశారు ఇటువంటి ఉదంతాన్ని? వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా, మేము ఇది చేశాము అని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటాం మేము. కాబట్టి గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకోండి. మీరు ప్రజలు బాగా ఆలోచించండి. ఇంకా మీకు ఏమన్నా 4 సంవత్సరాలు మీకు అన్ని రకాల సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.